పవన్ కళ్యాణ్ మొన్న వచ్చాడండి. మా కాకినాడ సిటీలో అడిగి ఎడితే దూరంపూడి చంద్రశేఖర్ గొద్ద మీద అంటారని ఎక్కడో రూరల్లో మీటింగ్ పెట్టుకుని పరిగెట్టిపోయాడండి అతనికి. చూస్తున్నట్లయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఉండాలనుకుంటున్నారు 2024లో? జగన్ గారి ప్రభుత్వం ఉండాలనుకుంటున్నాను సార్. ఎందుకు జగన్ గారి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? సీఎంలు ఎంతో మంది మారారు కానీ ఇలాంటి జగన్ గారి సీఎం ఎక్కడ చేయలేదండి. ఇలాంటి జగన్ గారు ఇంకెక్కడ ఏ సీఎం కూడా చేయలేదండి ఈ సీఎం చేసినట్టు. కొంతమంది అభివృద్ధి పరంగా వెనకబడింది అని అంటున్నారు, నిజంగా? ఎవరో ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు అంటారండి అన్నమాట. ప్రజలు ఎవ్వరు అంటారండి అన్నమాట. ప్రతి ఒక్కరికి 9 పథకాలు పెట్టారు. 9 పథకాలు మాకు అభివృద్ధి చెందినాయి. ఇంకా అభివృద్ధి చెందుతారు ఇంకా సీఎం గారు. జగన్ చెల్లెళ్ళు షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది కదా, మీ జగన్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారు? ఏముండదండి, ఏముండదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఓడిస్తాను చిత్తుగా అంటున్నారు. వాళ్ళు ఒకళ్ళు కాదండి, ఇద్దరు కాదండి, 10 మంది పొత్తులు పెట్టుకోమని చంద్రబాబు నాయుడు రమ్మానండి. ఇక్కడ మన కాకినాడ సిటీలో ఒక జెండా ఎగరదండి వాళ్ళది. కాకినాడలో అభివృద్ధి పరంగా ఏం జరగలేదు, టీడీపీ హయాంలోనే జరిగిందని లోకేష్ బాబు అంటున్నాడు. ఒళ్ళు కొవ్వెక్కిపోయి అడిగి ఏం మాట్లాడుతున్నది వెళ్తాడు. పప్పు కూడా ఆడికి మాట్లాడుతున్నది వెళ్తాడు, నడుతున్నది వెళ్తాడికి. ఆడు నడుతుండే కానీ మన బ్రహ్మానంద గారు నడుతూ ఇద్దరు జీవెడుతున్నారు చూసారా. బ్రహ్మానంద గారు నడకపోతుంది కానీ ఆ నడక ఎందుకున్నాడు. ఆ రోడ్డు మీద నడిచిన చేత కదా ఆడికి. ఆడంటే మాకు చెప్తుందా? ప్రజెంట్ చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ ఉచితంగా పెట్టి రాష్ట్రానికి అప్పు చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. నిజంగానే అప్పులు అవుతున్నాయి అంటారు? ఈ రోజు పేద ప్రజలకి, నల్లలేని వాళ్ళకి, ఓపిక లేని వాళ్ళకి అందరికీ ఇంటింటికి తెచ్చి పథకాలు వారంటీలు మాకు అందంగా ఇస్తున్నారండి. అది జగన్ గారు పెట్టిన ప్రభుత్వం అందరికీ మాకు అభివృద్ధి చెందిందండి. అది పింఛన్ అనేది 3000 చేసుకుంటూ వచ్చారు కదా, ఏ గవర్నమెంట్లో చూసారా పెద్దవాళ్ళకి ఇంత సౌకర్యం? అసలు చంద్రబాబు నాయుడు ఇక్కడ రక్షబండ కార్యక్రమంలో పెట్టి అక్కడక్కడ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అలా ఇచ్చి వెళ్ళిపోయాడు కానీ కార్యకర్తలకు ఇచ్చాడు కానీ ఎవ్వరికి ఇవ్వలేదండి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి కేకేసి ఒకటో తారీఖున డోర్ కొట్టి ప్రతి ఒక్కరికి అందిస్తున్నారండి పింఛని. కాకినాడ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎవరండి? అండి మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎలా చేస్తున్నారండి పనులైనా? మాకు చాలా అభివృద్ధి చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారండి. ఎక్సలెంట్ అండి. వ్యక్తిగతంగా ఎలా ఉంటాయండి ఆయన పనులు? మాకు వ్యక్తిగతంగా ఏమి ఉండవండి. ఇక్కడ ద్వారపూడి చంద్రశేఖర్ గారు మా సిటీకి మా నియోజకవర్గం అంతా బ్రహ్మాండంగా చేస్తారండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీగా ఉందని సమాచారం. పవన్ కళ్యాణ్ మొన్న వచ్చాడండి. మా కాకినాడ సిటీలో అడిగి ఎడితే ద్వారపూడి చంద్రశేఖర్ గొద్ద మీద అంటారని ఎక్కడో రూరల్లో మీటింగ్ పెట్టుకుని పరిగెట్టిపోయాడండి అతనికి. ఆడెక్కడెక్కడతాడండి ఇక్కడ కాకినాడలో. సిటీలో పెట్టుకోలేదు, సిటీలో ఎక్కడ ఎట్టాడండి ఆడు సిటీలోకి రాడాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని మొత్తం వాళ్ళందరినీ వాళ్ళ కార్యకర్తలందరినీ ఏమని అన్నా సరే నేను రాను మీరే జగబెట్టుకుని ఆతలు పోతాడండి. ఆడు మా కాకినాడ రమ్మనండి గొద్దమది ఎన్నెత్తాడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. మాకు జగన్ గారి ప్రభుత్వమే కావాలండి. మాకు ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఆ పప్పుగొడు ప్రభుత్వం కానీ, ఆ ప్యాకేజీ కూడా ప్రభుత్వం కానీ మాకు ఏమొద్దండి. మాకు జై జగన్, జై జై జగన్.